హాయ్! ఈరోజు మరొక ఆహ్, క్వెషన్‌తో నేను మీ ముందుకొస్తున్నాను. అంటే నేనెప్పుడు కూడా ఒబేసిటీ గురించి, లేతే డయాబెటిస్ గురించి ఇట్లా కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. సో, ఈరోజు క్వెషన్ ఏంటంటే, ఒబేసిటీ వచ్చిన తర్వాత ఎలా తగ్గాలో అవన్నీ కంటే కూడా అసలు ఒబేసిటీ అనేది లకి గురవ్వకుండా ఉండాలంటే ముఖ్యంగా స్త్రీలు, నా కన్సర్న్ స్త్రీల పట్ల ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువ మంది స్త్రీలు చాలా అబ్నార్మల్‌గా అయిపోతున్నారు. రకరకాల సమస్యలు గురవుతున్నారు. మగవాళ్ళేంటంటే కొంచెం ఎక్కువ పని చేయడం, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో కొంత అంటే వాళ్ళకి పొట్టలు పెరిగిపోతున్నాయనుకోండి. వాళ్ళు కూడా లావు అవుతున్నారు. నో డౌట్. బట్ అసలు ఒబేసిటీకి గురవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దిస్ ఈజ్ ఓన్లీ టుడేస్ నా టాపిక్. నేను దీని గురించి అంటే ఒక ఒక ప్రతి దానికి కూడా ఒక కొంత స్ట్రక్చర్ అనేది మనం ముందు పెట్టుకోవాలి. ఒక ఫ్రేమ్ అనేది తయారు చేసుకోవాలి. ఒబేసిటీకి కారకాలేంటి? ఏది చేస్తే అంటే 4 పిల్లర్స్ అంటాం గదా! అట్లా 4 పిల్లర్స్‌ని ఏం పెడతానంటే దీనికి ఒక 4 పాయింట్స్ చెప్పుకుందాం. మెయిన్ థింగ్ అంటే న్యూట్రిషన్ అనేదాన్ని మనం 100% న్యూట్రిషన్ అనేది జాగ్రత్తగుండాలి. ఎక్సర్‌సైజ్ అనేది కూడా మనం చెప్పుకుంటా ఉంటాం. సో, అంటే ఒబేసిటీకి అవ్వకపోవడం అంటే సెడెంటరీ లైఫ్ వలన ఏమైందంటే ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేయకపోవడం వలన లేకపోతే అంటే ఒక అలాగా ఏం పనులని ఇంతకుముందయితే చాలా మన లేడీస్ గాని లేకపోతే ఎవరైనా సరే దూరంగా వెళ్ళడము అంత వెహికల్స్ మాటి మాటికి ఉండేవి గాదు. అన్ని పప్పురులే రుబ్బుకోవడాలు ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్సర్‌సైజ్‌లనేవి తగ్గిపోయింది. అది ఒప్పుకుంటాము. అలాగే న్యూట్రిషన్ అనేది కూడా పూర్తిగా అప్పుడు న్యూట్రిషన్ వేరు. ఇప్పుడు న్యూట్రిషన్ సరిగ్గా తినటం లేదు. పైగా ప్రతి ఫుడ్ కూడా కంటామినేట్ అయిపోయింది. లేకపోతే ఏమనుకోవాలంటే అంతా పాడైపోయింది ఫుడ్. ఒకవేళ యాపిల్ తిన్నా కూడా ఈరోజు నష్టమే అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి రైట్ న్యూట్రిషన్ తీసుకోలేకపోవడం కూడా ఒబేసిటీకి కారణం. సో, ఈ రెండే కాకుండా నేను ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటారు. అంటే లైఫ్ స్టైల్ ఎలా అయిందంటే అర్ధరాత్రులు పడుకోవడము, తెల్లవారే లేట్‌గా లేవడమో లేకపోతే అంటే పగలు పడుకోవాల్సినప్పుడేమో అంటే పగలేమో పని చేయాలి, రాత్రి నిద్రపోవాలి. కానీ పగలేమో నిద్రపోవడం, రాత్రులు పని చేయడం అవుతుంది కొన్నిసారి. కొన్ని ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. లేకపోతే వాటెవర్ ఇప్పుడు మనం చేస్తున్న జాబ్స్ అన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ రకరకాల డిస్టర్బెన్సెస్. తర్వాత ఎక్కువ నాయిస్ కావచ్చు, లేకపోతే బయట ప్రపంచం అంతా పొల్యూషన్ కావచ్చు. ఇవన్నీ అంటే లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్స్‌పోజర్ మన ఎండకి ఎక్స్‌పోజర్ లేకపోయినా ఎక్కువ అంటే డస్ట్‌కి లేకపోతే పొల్యూషన్‌కి ఎక్స్‌పోజర్ ఇట్లాంటివన్నీ కూడా మన యొక్క బాడీలో ఈ డిజార్డర్స్ రావడానికి కారణమవుతున్నాయి. అండ్ నాట్ ఓన్లీ థట్ అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా నేను మీకు ఒబెసిటీకి కారణం చెప్తాను. ఏంటంటే రైట్‌గా చేయకపోవడం. అంటే లైక్ ఏదైనా కూడా టైం ఫర్ ఎగ్జాంపుల్ దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, మన బాడీకి మనం ఏదైనా ఇచ్చినప్పుడు మనం కరెక్ట్‌గా ఇవ్వకపోతే ఏం చేస్తదంటే బాడీ ఎగ్జాంపుల్ ఏమి అక్కర్లా. మనం ఈరోజు ఎన్ని గంటలు తినాలి? సపోజ్ ఒక 10:00కి, 6:00కి నేను క్లాక్‌ని సెట్ చేసుకున్నాను బాడీలో. ఈ టైంకి నుంచి ఈ టైంకి తినాలని పెట్టుకున్నాను. ఒకప్పుడు ఏం చేస్తాను నేను మాటి మాటికి 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు తిన్న రోజులు కూడా ఉన్నాయి. కదండీ! 5 సార్లు అంటే పొద్దున్నే ఒక ఏంటిది పాలు తాగడము, ఒక 2 గంటల తర్వాత టిఫిన్ తినడము, ఇంకొక 2 గంటల తర్వాత భోజనం చేయడం, మళ్ళీ ఇంకొక 4 గంటల తర్వాత ఏదో స్నాక్స్ తినడము, ఇంకొక సాయంత్రం అయ్యేటప్పటికేమో ఎవరో ఏదో పెడితే అది తినడం. కదండీ! ఇట్లాగ రకరకాలుగా అంటే ఒక 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 సిస్టమ్ అనేది ఉంది కదా! ఒక సిస్టమ్ అనేది లేదు సరికదా! తింటే తింటాం లేకపోతే ఒకరోజు అసలు పూర్తిగా తినడం మానేయడము. లేకపోతే లేట్‌గా ఎప్పుడో అర్ధరాత్రులొచ్చి తినటము. ఇట్లాగా డిఫరెంట్‌గా బాడీని తయారు చేయటం కూడా చాలా ఒబెసిటీకి మెయిన్ కారణం. అంటే మీరు ఏదైతే టైం ప్రకారం తినాల్సింది తినకపోతే కూడా మీ బాడీ అనూహ్యంగా పెరిగిపోతుంది అని ఎంతమందికి తెలుసు? చాలామంది నేను అనుకునేదాన్ని చాలా తక్కువ తింటున్నాను నేను. నాకెందుకు ఇంత లావైపోతున్నాను అనుకునేదాన్ని. కానీ కారణం ఏదనేది నాకు తెలీదు. అంటే స్వీట్ తినేయటము. ఒక్క స్వీటే కదా ఏమవుతుంది? కదండీ! లేతే ఇడ్లీ తినేయటము, లేతే ఇంకేదో దోసలు తినేయటము. సో, సరైన మీట్ తినకపోవడము, ఫ్యాట్స్ తినకపోవడము. సో, ఇవన్నీ కూడా మనకి బాడీలో అంటే అంటే టైము ప్రకారం అంటే ఒక సిస్టమాటిక్‌గా తీయకపోవడం కూడా ఒక కారణం. సో, ఈ 4 కూడా నేను పిల్లర్స్ లాగా మనం పెట్టుకుంటే ఒబెసిటీ ఎందుకొస్తుందో మీకు అర్థమైపోతుంది. సో, అలా అని మీరు ఎక్సర్‌సైజ్‌లు ఎక్కువ చేసేస్తున్నాము. మేము చాలా బాగా యోగాలు చేస్తున్నాము అని చెప్తున్నారు చాలామంది. యోగా చేస్తే సన్నమైపోతారు. లేతే ఎక్సర్‌సైజ్ చేస్తే సన్నమైపోతారనేది కల్లా అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి. మీరు మీ ఎక్సర్‌సైజ్ చేసేసి నేను సన్నమైపోతున్నా అన్న వాళ్ళకి లేదండి. మీరు ఆల్రెడీ సన్నగా ఉంటే ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉంటే మీరు అది మెయింటైన్ చేసుకుంటారు తప్ప, లావుగా ఉన్నవాళ్ళు సన్నమైపోవడానికి ఎక్సర్‌సైజ్‌లు ఏమాత్రం హెల్ప్ చేయవు. నేను చెప్పింది మీకు అనిపించొచ్చు. ఇది కాదు అని అనిపించొచ్చు. కానీ ఇది వాస్తవం అండి.
ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఎక్సర్సైజులు కూడా చేయకూడదండి. సో, చాలామంది తొందరగా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎందుకు చేయకూడదనేది తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏది అతి సర్వత్రా వర్జేయదు. యోగాలు చేసి పిచ్చోళ్ళయిపోయినోళ్ళు కూడా ఉన్నారు. అంటే బ్రెయిన్‌ని ఖాళీ చేసుకోవటము, లేకపోతే మైండ్ ఏదో చేసేయడం, ధ్యానం అంటే ఇంకా అలా అదే పనిగా చేయటం, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల పిచ్చి పిచ్చి ఎక్సర్‌సైజ్‌లు చేయటము. ఏదో ఒకటి అంటే డిజార్డర్‌లోకెళ్ళిన రోజులు కూడా ఉంటాయి. అలా అదే అన్నాను. ఏదైనా కూడా ఒక రైట్ కోచ్‌తో, ఒక రైట్ సిస్టమ్‌తో, సో, ఒక రైట్ న్యూట్రిషన్ ఇట్లాగా అన్నీ కూడా కరెక్ట్‌గా చేయగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే డెఫినెట్‌లీ మన బాడీ మన కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఈ 4 పిల్లర్స్‌ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను. సరే ఇది ఇందాక చెప్పుకున్నట్లుగా ఇది ఒబేస్ అయ్యిన వాళ్ళకేనా అంటే కాదు. అసలు మీకు ఇప్పుడే మీరు ఫ్రెష్‌గా ఉన్నారు, లావు అవుతున్నాను మీకేదైనా అనుమానం వచ్చినా, లేకపోతే మీకు ఒక 30స్‌లోకి ఎంటర్ అవుతున్నాము. అంటే ఈ రోజుల్లో 30స్ అక్కర్లేదు 10 ఇయర్స్ నుంచే లావు అయిపోతుంది. వేరే సంగతి. అట్లా ఒక సిస్టమాటిక్ లైఫ్‌కి అలవాటు పడ్డది యంగ్‌స్టర్ నుంచి లేకపోతే ఇంక నెక్స్ట్ అడాలసెంట్ ఏజ్‌లోకొచ్చినా కనీసం ఎప్పుడో ఒకప్పుడు మీరు ఏ టైంలో మీకు ఆ రియలైజేషన్ వచ్చిందో, ఆ రోజు మీరు మొదలుపెట్టుకోండి. మీకు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఈరోజు ఈ 4 మీరు పర్ఫెక్ట్‌గా దాచుకోండి. అంటే లైఫ్ స్టైల్‌ని మీరు సిస్టమాటిక్‌గా అంటే దీనికొక పేరు పెట్టుకున్నాం. బయో క్లాక్ అంటారు కదండీ! బయో క్లాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు 4 గంటలు లేవాలనుకోండి. ట్రైన్ ఉంది. ట్రైన్‌కెళ్ళాతే ఫ్లైట్‌కెళ్ళాలి. మీరు 4 గంటలు అలారం పెట్టుకుంటారు. కానీ అలారం కంటే ముందు లేస్తారు. ఎలా లేస్తారు? ఎలాగ మీకు తెలుసు? అది క్లాక్ మోగలేదు కదా! అలారం మోగలేదు కదా! ఎందుకు మీరు లేచిపోయారు అంటే బాడీకి ఒక క్లాక్ ఉంది. దానికి బ్రెయిన్‌లో ట్యూన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్‌లో ఒక అలారం సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. అండ్ ఎవరైనా కావచ్చు మీరు. మీరు ఒకరోజు తిండి పెట్టి, ఒకరోజు తిండి పెట్టకపోతే బాడీ ఏమనుకుంటదంటే, అమ్మ బాబోయ్! వీళ్ళు సరిగ్గా పెట్టరురా బాబు ఎందుకొచ్చిన గొడవ. మనం స్టోర్ చేసేద్దాం అని చెప్పి అక్కడి దగ్గర స్టోర్ చేసేస్తుంది ఫుడ్డు. సో, నేను చాలా సార్లు చెప్తూ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మన బాడీ మనల్ని చచ్చిపోనివ్వదు. అస్సలు చచ్చిపోనివ్వదండి. ఎంత ఫైట్ చేస్తంటే అంటే మీరనుకుంటారు అంటే మనం ఎప్పుడంటే జబ్బు పడిపోయి ఇంక నా వల్ల కాదన్నప్పుడు బాడీ మనం ఏమన్నా అయిపోతాం గానీ, అంతవరకు ఏం చేస్తదంటే చాలా హెల్ప్ చేస్తది. మీరు చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసారో అవన్నీ కూడా జాగ్రత్త కాపాడుకుంటూ ఏదో ఒక హార్మోన్‌ని పంపించి, ఆ ప్రాబ్లమ్‌ని అక్కడ సప్రెస్ చేసి, లేకపోతే ఇంకో ఏదో సెల్స్‌ని లేకపోతే ఇంకేదో ప్రోటీన్స్‌ని ఇంకెక్కువ తయారు చేయించి, లేకపోతే లివర్‌కి కొంచెం ఎక్కువ పని చెప్పి, లేకపోతే ఇన్సులిన్ లేపి, ఇట్లా ఏదో ఒకటి చేసి మొత్తం మీద ఏం చేస్తదంటే బ్రెయిన్ అన్ని రకాల పనులు మనకి చేసి పెడుతుంది. కానీ మనం ఇంకా వినలేదనుకోండి ఒకానొక రోజునది ఇంక నా వల్ల కాదు అని చెప్పి చేతులెత్తేసినప్పుడు మాత్రం మనకి జబ్బులొస్తాయి. సో, ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తున్నానండి. డిసీజ్ అనేది ఫస్ట్ రోజొచ్చేదు. డిసీజ్‌కి ముందు డిజార్డర్ ఒస్తుంది. డిజార్డర్‌కి ముందు మీ లైఫ్ స్టైల్‌లో మీరు చేయాల్సిన మార్పులు చేయలేకపోవడము, లేతే అతి చేయటము ఇలాంటివన్నీ కూడా కలిపి అప్పుడు డిజార్డర్ అవుతుంది. డిజార్డర్ బికమ్ డిసీజ్ అవుతుందన్నమాట. సో, ఇది మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, ఈ అంటే పాజిటివ్‌గా ఉండడము, ఎక్సర్‌సైజ్‌లు చిన్న చిన్నగా చేయటము, మజిల్ బిల్డ్ చేసుకోవడము, తర్వాత ఇంకా ఏంటి అంటే రైట్ సిస్టమాటిక్‌గా అంటే టైం ప్రకారం టైమ్స్ అవి పాటించటము అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది న్యూట్రిషన్. సో, న్యూట్రిషన్ కూడా ఏ న్యూట్రిషన్ ఇవ్వాలి? అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను. అయినా కూడా మీరు న్యూట్రిషన్ ఇవ్వాలి. ఎందుకు న్యూట్రిషన్ ఇవ్వాలి? చాలా మందికి తెలీదు. న్యూట్రిషన్ అంటే ఎందుకు న్యూట్రిషన్ ఇవ్వాలి? నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా! నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాను కదా! నో. మీరు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారా అనుకుంటున్నారు అంతే మీరు. కానీ ఒక్కసారి మీరెళ్లి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏదో ఒక బ్లడ్ టెస్ట్ మీరు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కావచ్చు. ఏదో ఒకటి మీరు చేయించుకోండి. ఏదో ఒక చిన్న డిజార్డర్ అయినా మీకుంటుంది. ఎందుకంటే నాకుండదండి అని మీరు చెప్పొద్దండి. ఒకవేళ అంటే ముఖ్యంగా కొంచెం ఒక ఏజొచ్చిన వాళ్ళు. ఆహ్, యాక్టివ్‌గా ఉన్న వాళ్ళని కొంచెం పర్వాలేదు. మరీ కొంత ఏంటి అంటే వాళ్ళ డిజార్డర్ ఏది అంటే ఎప్పుడు తెలుస్తుందంటే ముఖ్యంగా సన్నగా ఉండొచ్చు మీరు. కానీ మీ బాడీ లోపల విజరల్ ఫ్యాట్ ఎక్కువుండొచ్చు. సో, విజరల్ ఫ్యాట్ అంటే లేకపోతే కొలెస్ట్రాల్ అంటే కదండీ! సన్నగున్న వాళ్ళే కొలెస్ట్రాల్‌తో ఎక్కువ బాధపడతారు. లావుగున్న వాళ్ళకి ఏ కొలెస్ట్రాల్ ఉండదు. అది ఆశ్చర్యం చాలా మందికి తెలీదు. సో, మీకేంటంటే బాడీలో మీకెంత ఏంటిది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఎక్కువైపోతే అంతగా అంటే మీకు దాన్నేమంటారు బాడీ కొలెస్ట్రాల్ అనే దాని చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి తెలుసుకోవడం కూడా దానికోసం ఇంకొకసారి వీలైతే మాట్లాడతాను. సో, బాడీలో మీ యొక్క ఆహ్, ఇదేమంటారు దీన్ని ఫ్యాట్ అంటాం గదా! దాన్ని సబ్క్యూటనస్ ఫ్యాట్ ఏంటంటే స్కిన్ కింద దాచేస్తుంది.
బట్ విజరల్ ఫ్యాట్ అంటే మన పొట్టలోని అవయవాల చుట్టూ మీకు కోడి కోసినప్పుడు మీకు తెలుస్తా ఉంటాయి. ఎవరికైనా చిన్నప్పుడు మా నాన్నగారు కోడి కోయించేసాం. నాకు అవన్నీ నేర్పారు. కోసినప్పుడు లోపల ఫ్యాట్ ఉంటుంది. అంటే ఆ యొక్క పార్ట్స్‌కి అంటుకొని ఉండిపోయే ఫ్యాట్. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. అదే చాలా ప్రమాదం అండి. సరే నేను చెప్పేదేంటంటే, ఈ విధంగా ఏంటంటే, మనం మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా అంటే అన్నారు అనుకున్నా కూడా ఏదో ఒక విజరల్ ఫ్యాట్ ప్రాబ్లమో, లేకపోతే ఏదో ఒక చిన్న సమస్య అయినా సరే మనకి వస్తుంది. సో, డి లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడము, తక్కువగా ఉండడము, డి లెవెల్స్ చెక్ చేయించుకోండి. లేకపోతే బి విటమిన్ డెఫిషియన్సీ తక్కువ ఉండడం, లేకపోతే అసలు ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉండడము, కాల్షియం తక్కువగా ఉండడము, ముఖ్యంగా లేడీస్ అయితే ఐరన్ తక్కువగా ఉండడము. చాలా మంది లేడీస్‌కి అసలు 12 ఉండడం కూడా అసలు 12 ఉందంటే చాలా ఎక్కువ ఉన్నట్లు అర్థం. నేనైతే 14 అండి. నాదెప్పుడు 14 ప్లస్సే. 14.5 14.2 14 అట్లా 14 ప్లస్సే తప్ప ఎప్పుడు కూడా నాకు ఈవెన్ బ్లడ్ నేను అప్పుడే 3 సార్లు, 4 సార్లు ఇచ్చేసాను నేను బ్లడ్. ఇచ్చినా కూడా నాకు ఇప్పుడు కూడా ఇంకా 14స్‌లోనే ఉంది. నిన్నగాక మనం రీసెంట్‌గా ఒక 4 రోజుల క్రితం తీసుకున్నాను. సో, ఇట్లా ఏంటంటే ఇట్ ఈస్ పాసిబుల్ అండి. నేను చెప్తున్నాను. న్యూట్రిషన్ సరిగ్గా ఏం న్యూట్రిషన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరంటే నేను ఒక 4 ప్రొడక్ట్స్ మీ అందరికీ చెప్తున్నానండి. అంటే నేనైతే న్యూట్రిలైట్‌లోంచి వాడుతున్నాను. నేను న్యూట్రిలైట్ మీకు రికమెండ్ చేస్తాను. నేను ఇంక మిగతావైతే నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఏది తీసుకున్నా నేను అదే చెప్తాను. రైట్ న్యూట్రిషన్ తీసుకోవాలి. చాలా కంపెనీలున్నాయి. అవి నేను బోగస్ అని నేను చెప్పను. అవి చెడ్డవని నేను చెప్పను. అది నా పని కాదు. బట్ నేను చెప్పేదేంటంటే అన్నిట్లికంటే కింగ్. ఎందుకంటే సీడ్ దగ్గర నుంచి సప్లిమెంట్ వరకు వాళ్ళే చేస్తారు. బయట న్యూట్రిషన్ మీరు అడగండి. ఎవరో తయారు చేస్తారు. ఎక్కడో పంట పండిస్తారు ఎవరో. వాళ్ళెలా పండిస్తారో తెలీదు. ఏదో పెస్టిసైడ్స్ పండిస్తారు. లేకపోతే ఆర్గానిక్ ల్యాండ్స్ అంటారు గానీ అవేమీ కాదు. సో, ఎక్కడో పండిస్తారు. మరెవరో ప్యాకింగ్ చేస్తారు. డబ్బు ఇంకొకటి ఎక్కడో వస్తుంది. ఇవన్నీ కలిపి ప్యాక్ చేసుకొని ఇది మా కంపెనీదని చెప్పుకుంటారు. సో, అలా కాదు. న్యూట్రిలైట్ వాళ్ళైతే వాళ్ళే ఫార్మింగ్ చేస్తారు. సాయిల్ దగ్గర నుంచి. సాయిల్‌ని బోలెడు క్వాలిటీ టెస్టులు చేస్తారు. తర్వాత ఏంటిది ఆ యొక్క పంట కూడా ఏంటంటే ఎప్పుడు రైపన్ ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర ఎప్పుడైతే పూర్తిగా మనకి ఎక్కువ న్యూట్రిషన్ లైక్ ఐరన్ ఉందన్నప్పుడు గబగబా ఏం చేస్తారంటే ఓన్లీ 1 అవర్‌లో ఆ న్యూట్రిషన్ అంతా ఏదైతే ఉందో అదంతా గబగబా కట్ చేసేస్తది ఒక మెషిన్ వచ్చి. ఒక మెషిన్ వచ్చి ఎండబెట్టేస్తుంది. ఆ ఎండబెట్టిన ఒక 1 అవర్‌లో దాని లోపలనే ఫైబర్ అంతా తీసేస్తారు. ఇట్లా చాలా చాలా రకరకాలుగా వాళ్ళు ఎంత సిస్టమాటిక్‌గా చేసి కావాల్సిన న్యూట్రిషన్ వచ్చేలా చేస్తారు. మీరు ఐరన్ టాబ్లెట్ మీరు నమ్మండి నమ్మకపోండి లేడీస్ ముఖ్యంగా చెప్తున్నాను. ఒక్క టాబ్లెట్టే ఒకే ఒక్క డబ్బా మీరు వాడండి. 3 యూనిట్స్ పెరిగిపోతుంది. నేను రీసెంట్‌గా నేను ఒకళ్ళకి చెప్పాను. ఒక బ్లడ్ టెస్ట్ ఆయన ప్రతి నెల తీసేవాడు. అమ్మ ఒక్క నెలలో ఎలా పెరిగిపోయిందని అడిగాడట ఆయన. ఎలా పెరిగిపోయింది లాస్ట్ టైమ్‌కి ఇప్పటికి తేడా వచ్చింది. మా దగ్గరే చేయించుకున్నారు అంతకుముందు మళ్ళీ అంటే ప్రెగ్నెంట్ మాట ఆవిడ. ఎలా పెరిగిపోయింది ఇంత బాగా ఎలా పెరిగిపోయిందని చెప్పాను. సో, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ వరమండి. ఆ యొక్క ఐరన్ అనేది. సో, న్యూట్రిలైట్ ప్రొడక్ట్సే నేను రికమెండ్ చేస్తాను. వాళ్ళు చెప్పే దానిలో ఏంటంటే 4 ప్రొడక్ట్స్‌లో మీకు ఈరోజు చెప్పి నేను ముగిస్తాను. న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. మీకు జబ్బు లేదన్న వాళ్ళు కూడా ఈ 4 ప్రొడక్ట్స్ మీరు వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే మీరు ఇందాక చెప్పాను కదా! డిజార్డర్ వచ్చిన తర్వాత న్యూట్రిషన్ గురించి ఆలోచిస్తారు. డిజార్డర్ వచ్చిన తర్వాత డిసీజ్ అవుతుంది. డిసీజ్ వచ్చిన తర్వాత మీరు వైద్యం దగ్గరికెళ్తారు. సో, డిజార్డర్ రాకుండా, అసలు డిసీజ్ రాకుండా, అసలు డాక్టరే లేకుండా మీరు వాడగలిగేది వాడితే మంచిదేంటంటే న్యూట్రిషన్. సో, నేను గత 10 సంవత్సరాల పైనే నేను న్యూట్రిషన్ న్యూట్రిషనిస్ట్‌గా మారి. సో, అప్పటినుంచి నేను వాడుతూనే వచ్చాను. సో, నేను హాస్పిటల్‌లో మాకు స్టీల్ ప్లాంట్‌లో ఫ్రీ అంతా. కానీ అసలు ఒక్క గీత కూడా నా యొక్క బుక్‌లో ఉండదు. ఎందుకంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఈవెన్ ఎప్పుడైనా ఒక చిన్న తుమ్మో, దగ్గో ఏదైనా చిన్న చిన్న ఎప్పుడైనా మరీ వచ్చినా కూడా అస్సలు ఒక మెడిసిన్ కూడా నేను వాడనండి. వెంటనే ఒక సప్లిమెంట్ వేస్తాను. ఒకవేళ సప్లిమెంట్ ఏదైనా తగ్గిందో చూసుకుంటాను వేస్తాను. ఈవెన్ మోషన్స్ అయిపోయినా లేకపోతే ఇంకేదన్నా నాకెప్పుడు వామిటింగ్స్ కూడా ఎప్పుడు అవ్వవు. అంటే ఏ డిజార్డర్ నాకు రాదని ధైర్యంగా చెప్పగలుగుతాను. సో, దిస్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ న్యూట్రిషన్. సో, ఈ 4 న్యూట్రిషన్ ముఖ్యమైనవి చెప్తాను. ఇంకా ఈ 4 మాత్రం ప్రతి మనిషి వాడాలి. ఒకటేంటంటే ప్రోటీన్. మీ బాడీ సెల్స్ నిర్మితమయ్యేది ప్రోటీన్ చేతే. సో, మీరెంత ప్రోటీన్ తీసుకుంటే అంతగా మీరు అంటే మీరెంత బరువున్నారు ఫర్ ఎగ్జాంపుల్ 70 కేజీలుంటే 70 గ్రాములు మీరు ప్రోటీన్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటున్నాం మనం? తూకమేసి కొలుసుకున్నా కూడా మీరు అంత ప్రోటీన్ తీసుకోరు. సో, ప్రోటీన్ అనేది కంపల్సరీ ఎక్స్‌ట్రా కనీసం డేకి 2 స్కూప్స్ అయినా తీసుకోవాలి. ఒక 10 గ్రామ్స్ స్కూప్ ఉంటదండి. 10 గ్రామ్స్ అంటే ఆల్‌మోస్ట్ 8 గ్రామ్స్ బాడీలోకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. అంత అద్భుతమైన ప్రొడక్ట్ ప్రోటీన్ ఉంటది. బయట ప్రోటీన్స్ అని పేరు చెప్తారు. అందులో ప్రోటీనే ఉండదు. అంటే ఇంత కొంచెం ప్రోటీన్ ఆ ఎనర్జీ, ఎనర్జీ ఇచ్చేస్తూ ఉంటారు. సో, నేను అందుకే చెప్తాను రైట్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. అలాగే రైట్ విటమిన్. విటమిన్స్ అంటే ఏం విటమిన్స్? ముఖ్యంగా ఆల్ విటమిన్స్ ఉండేది తీసుకోవాలి.
బయట విటమిన్స్ నేను మెడిసిన్‌లో చాలా విటమిన్స్ చూస్తాను. పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. వాటిల్లో కంపేర్ చేసుకుంటే అందులో ఏ సెలీనియం ఉండదు, లేకపోతే క్రోమియం ఉండదు. ఇట్లా సెలీనియం హార్ట్‌కి ఎంత మంచిది. క్రోమియం ప్యాంక్రియాస్‌కి ఎంత షుగర్ పేషెంట్స్‌కి ఎంత ఇవన్నీ మనకు తెలుసు కొంతమందికి. కానీ అవి ఉండవు. అయినా అది అది విటమిన్ అని చెప్పి వేసేసుకుంటాం. తప్పని పరిస్థితిలో వేసుకుంటాం. కానీ ఇక్కడ ఆ యొక్క న్యూట్రిలైట్‌లో అయితే మీకు 100% ఎంత 24 విటమిన్స్, మినరల్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. అంటే 100% మనం అదిని బెనిఫిట్ పొందగలుగుతాం. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనం తీసుకోవాలి. ఎందుకు ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలంటే ఫ్యాటీ యాసిడ్ అనే పదంలోనే ఉంది కదండీ! ఫ్యాట్‌ని కరిగించేది, లేక ఫర్ట్‌ని బర్న్ చేసేది, చక్కగా బ్యాలెన్స్ చేసేది. ఇట్లా ఎన్నో పదాలు రాసుకోవచ్చు. మీ కళ్ళు బావుండాలి, లేకపోతే మీ స్కిన్ బావుండాలి, లేకపోతే మీ యొక్క ఏంటిది బాడీలో గమ్స్ అరగకుండా, లేకపోతే ఆ బాడీ జాయింట్స్ ఇట్లా ఏవో అనుకుంటాం కదా! ఇవన్నిట్లికి ఒకే ఒక మందేంటంటే ఒమేగా 3 తీసుకోవాలి. సో, ఫ్యాటీ యాసిడ్‌గా అది పనిచేస్తుంది. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాల్షియం లెవెల్స్ చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు కాల్షియము లేక డి విటమిన్ 100% మీకు ఫుల్‌గా అంటే 100% ఇన్ ద సెన్స్ మీకు కనీసం మినిమమ్ ఒక 50 అయినా సరే ఉండాలి. సో, అంటే మీ ఆ కొలతలు చూసుకోవాలి. 100 వరకు కూడా ఉండొచ్చండి. ఒక 70, 80 ఉన్నవాళ్ళు అసలు నాకసలు కనబడలేదండి ఇప్పటివరకు. సో, అందుకే అన్నాను కాల్షియం ప్రతి ఒక్కళ్ళకి డెఫిషియన్సీ ఉంటది. కాబట్టి కాల్షియం బాగా వాడాలి. ముఖ్యంగా ఉమెన్ చాలా చాలా ఎక్కువ వాడాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క కాల్షియం అంతా తమ పిల్లలకి ఇచ్చేస్తారు. ఆ గర్భంలో ఉన్న పిల్లలకి మాక్సిమం వాళ్ళ ఐరన్‌లు, వాళ్ళ ఏంటిది కాల్షియంలు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు. అందుకంటారు కదా! తన రక్తం పోసి పిల్లల్ని కంటదంటారు కదా! అట్లా ఇచ్చేస్తారు వాళ్ళు. అందుకని ఎక్కువ డెఫిషియన్సీ అనేది వాళ్ళకి ఉంటుంది. సో, లావైపోవడం వలన కూడా డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో, ఇలాగ ఒక 4 సప్లిమెంట్స్ మినిమమ్. ఇంకా మిగతావన్నీ బి విటమిన్ తీసుకోవచ్చు, సి విటమిన్ ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే బి విటమిన్, సి విటమిన్ వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఒకసారి టాయిలెట్‌కెళ్ళొచ్చేస్తే అవి కరిగిపోతాయి. కాబట్టి మీరు బి, సిలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. సో, న్యూట్రిలైట్‌లో నేను అవి కూడా వాడాలని అంటున్నాను కదా! అవి నేను ఇప్పుడు స్ట్రెస్ చేయట్లేదు. ఈ 4 మాత్రం ప్రతి ఒక్క మనిషి హ్యూమన్ బీయింగ్ వాడాలి. సో, ఈరోజు నా క్వెషన్ ఏంటి అంటే లావుగా నేను అయిన తర్వాత మీరు చెప్తున్నారు కాదు. అవ్వకపోయినా కూడా మీరు చేయాల్సిన ఆ 4 పిల్లర్స్ ఏంటి? అలాగే 4 సప్లిమెంట్స్ ఏంటి అనేది ఈరోజు నీకు చెప్పాను. ఆల్ ద బెస్ట్. మీరు నేర్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి. లావయిన తర్వాత